గేమ్ చేంజర్ ట్రైలర్ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిన సంగతి తెలిసిందే. సినిమా మీద అంతకు ముందున్న నెగిటివిటీ అంతా పోయింది. ఇప్పుడు సినిమా మీద ఫుల్ పాజిటివిటీ వచ్చేసింది. శంకర్ మీద అందరికి నమ్మకం ఏర్పడింది. సినిమా బ్లాక్ బస్టర్ కానుందనే వైబ్ ను ట్రైలర్ ఇచ్చేసింది. ఈ ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే అంతా నోరెళ్లబెట్టాల్సిందే. దేవరా పుష్ప 2 ట్రైలర్ రికార్డులోని గేమ్ చేంజర్ లేపేసింది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తున్న సంగతి తెలిసిందే. అసలు ఈ ట్రైలర్ అప్డేట్ గురించి ఎన్నో రోజుల నుంచి అభిమానులు ఎదురు చూస్తూ వచ్చారు. వారి ఎదురు చూపులకు తగ్గ ప్రతిఫలమే వచ్చింది. గేమ్ చేంజర్ ట్రైలర్ రాకతో పరిస్థితి మొత్తం మారిపోయింది. ఇంతవరకు ఉన్న నెగిటివిటీ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఈ ట్రైలర్ ఒక్కసారిగా గేమ్ చేంజర్ మీద అంచనాల్ని పెంచేసింది. శంకర్ మీద ఇంతవరకు ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. రామ్ చరణ్ డిఫరెంట్ లుక్స్, షేడ్స్ చూసి అంతా షాక్ అవుతున్నారు. రామ్ చరణ్ ను శంకర్ చూపించిన తీరు, ఆ గ్రాండియర్ యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, సాంగ్స్, మేకింగ్స్ ఇలా అన్ని కూడా గేమ్ చేంజర్ ను నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లేలా ఉన్నాయి. ఈ ట్రైలర్ చూసి నార్త్ సౌత్ అంతా కూడా ఫిదా అవుతున్నారనిపిస్తుంది. హిందీలో, తమిళంలో ఈ ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పుష్ప 2 దేవరా హిందీ, తమిళ్ ట్రైలర్ రికార్డులను గేమ్ చేంజర్ ట్రైలర్ కేవలం 15-16 గంటల్లోనే లేపేసింది. గేమ్ చేంజర్ తెలుగు ట్రైలర్ సైతం అన్ని రికార్డులని బద్దలు కొట్టేసింది. ఇప్పటికే 53 మిలియన్ల వ్యూస్ తో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఇక అన్ని భాషల్లో అన్ని ప్లాట్ఫామ్స్ లోని లెక్కల్ని తీసుకుంటే గేమ్ చేంజర్ కు ఇప్పటికే 180 మిలియన్ల పైగా వ్యూస్ వచ్చాయి. ఈ దెబ్బతో దేవర పుష్ప 2 ట్రైలర్ రికార్డులు బద్దలు కొట్టేసినట్లు అయింది. ట్రైలర్ కు 180 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయంటూ వదిలిన ఈ పోస్టర్ మాత్రం కిరాక్ ఉంది. అలా గుర్రంతో పాటుగా రామ్ చరణ్ పరిగెడుతున్న ఈ పోస్టర్ ఇప్పుడు అందరినీ మెప్పిస్తోంది. వాటర్ మార్క్ లేకుండా ప్లెయిన్ పోస్టర్ కావాలనే డిమాండ్ ఇప్పుడు ఎక్కువగా పెరిగింది. గేమ్ చేంజర్ ట్రైలర్ కు తమిళంలో, హిందీలో వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఓపెనింగ్స్ కూడా అదే రేంజ్ లో ఉండేలా కనిపిస్తుంది. చెన్నైలో జరిగే ఈవెంట్లలో ప్రమోషన్స్ పీక్స్ కు చేరేలా ఉంది. ఇప్పటికే హిందీ బిగ్ బాస్ షోలో సల్మాన్ ఖాన్ తో కలిసి రామ్ చరణ్, కియారాలు సందడి చేశారని టాక్. చూస్తుంటే ఈ వారం అంతా కూడా గేమ్ చేంజర్ మీనియానే కనిపించేలా ఉంది. జనవరి 10న గేమ్ చేంజర్ భావితవ్యం ఏంటో తెలియనుంది.